నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రైతుల ధాన్యం బకాయిలో 1000 కోట్లను త్వరలో జమ చేస్తాం. రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామంటూ స్పష్టం. పింఛన్ల పంపిణీపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. 1వ తేదీ ఉదయాన్నే వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఆదేశం. పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని విమర్శల దాడి. సర్వేపల్లిలో అక్రమాలకు తెరలేపారంటూ ఆరోపణ. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1600 కోట్ల మొత్తంలో 1000 కోట్ల రూపాయలను రానున్న 4-5 రోజుల్లో రైతుల ఖాతాలకు జమ చేసేందుకు విడుదల చేయనున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్ వివేకానంద హాల్లో పౌర సరఫరాల శాఖ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు రాష్ట పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండ్యన్, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల విభాగాల్లో పనిచేస్తున్న హమాలీలా సంఘ ప్రతినిధి టి వీరబాబు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న తమ ఆదాయాల్లో గాని పనిచేసే చోట సౌకర్యాల్లో గాని ఎటువంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికీ వివరించాను. దాదాపు 7615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో కూడా ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను 2 సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2500 మెట్రిక్ టన్నులు, అంటే 5300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇక్కడ ఒక కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు. ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడిఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్టు అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని. ఉదయం కూడా నేను చెప్పాను సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున
పాలకొల్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు వైద్య విభాగాలను పరిశీలించారు. ఓపీ, ప్రసూతి వార్డులను పరిశీలించి అక్కడ ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో ఒక శిశువును జిల్లా కలెక్టర్ ఎత్తుకుని ముద్దాడి కుటుంబం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవలో లోపాలు కనిపించినా, రోగుల నుంచి ఒక్క ఫిర్యాదు అందినా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే నెల 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి డయేరియా తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని కలెక్టర్ సి నాగరాణి తెలియజేశారు. మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలియజేశారు. ఆదివారం భీమవరం పొచ్చలపల్లి సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు శత జయంతి నిర్వహణ కమిటీ సమావేశం ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి 127వ జయంతి కార్యక్రమాలు ఒకే సంవత్సరంలో రావడం విశేషమని అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రవి అస్తమించని బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టాలనే గొప్ప ఆశయాలతో అల్లూరి ఉద్యమించి దేశ చరిత్రలో గొప్ప విప్లవ వీరుడిగా నిలిచారని అన్నారు. ప్రజలంతా భీమవరంలో జరిగే ర్యాలీలు, సభలో పాల్గొనాలని బలరాం కోరారు. అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జూలై 4వ తేదీ మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. ఈ సంవత్సరానికి గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సంవత్సరం కూడా. ఈ సందర్భంగా జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శతవర్ధంతి సభ, 127వ జయంతి సభల్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం అయినటువంటి మోగల్లు నుండి ఒక పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ, అలాగే తాడేపల్లిగూడెం నుండి, ఆకివీడు నుండి, నర్సాపురం నుండి ఈ 4 ప్రాంతాల నుంచి మన్య విప్లవ వీరుణ్ణి స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారి త్యాగాల్ని, ఆయన దేశభక్తిని ప్రచారం చేసుకుంటూ పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీలు 4వ తేదీ ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకి భీమవరం జుమలపాలెం రోడ్లో ఉన్నటువంటి అల్లూరి స్మృతివనం పెద్ద విగ్రహం దగ్గర పెద్ద సభని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ సభకి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రజానాట్య మండలి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు ప్రదర్శిస్తారు. ఈ సభలో అందరూ పాల్గొనమని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ తరఫున మన్య విప్లవ వీరునికి అందరూ ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, తెల్ల దొరల యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా మన్య ప్రాంతంలో 1922లో గిరిజనుల్ని సమీకరించి వారిని పోరాట యోధులుగా తయారు చేసి మన్య విప్లవాన్ని ప్రారంభించారు. ఆ విప్లవం 2 ఏళ్ల పాటు, అంటే 1922 నుండి 24 వరకు జరిగింది. 2 సంవత్సరాల పాటు అతి శక్తివంతమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని, మరతుపాకులు, ఫిరంగులు, సాయుధ సంపత్తి ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని సాధారణమైనటువంటి గిరిజనులతోటి, విల్లంబులతోటి సీతారామరాజు సాయుధంగా ఎదుర్కొని గొప్ప పోరాటాన్ని నడిపారు. 1924 మే 7న బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజుని దుర్మార్గంగా కాల్చి చంపారు. దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు త్యాగం ఒక మహోజ్వలమైనటువంటి గొప్ప ఘట్టం. కేవలం 27 సంవత్సరాల్లోనే
ఆయన తన జీవితాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని కోరుకున్నారు. ఆర్థిక అసమానతలు పోయి అందరూ సుఖవంతమైన జీవితం పొందాలని కోరుకున్నారు. దానికి అడ్డంకిగా ఉన్నటువంటి బ్రిటిష్ వలసవాదుల్ని ఈ దేశం నుంచి తోలేయాలి, భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని సాధించాలి అనే ఒక గొప్ప ఆశయానికి తన జీవితాన్ని అర్పించారు. అటువంటి గొప్ప యోధునికి మనందరం ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత ఉన్నది. జూలై 4న భీమవరంలో జరిగేటువంటి ర్యాలీల్లో, సభల్లో ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ఆ యోధునికి ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి. సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అవినీతి కార్యకలాపాలను వెంటనే ప్రారంభించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్ యజమానులు బెదిరించి భారీ వసూలుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ జెన్కో యాష్ పాండ్ నుంచి నిబంధనలకు విరుద్దంగా బూడిదను తరలిస్తూ సోమిరెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారని, సోమిరెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వీళ్ళు వాళ్ళు పట్టుకోవాలి, కానీ కాళ్ళు పట్టుకుంటానని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట. దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు అప్పచెప్పలేదు, మరలా రెండోసారి పోయినట్టుకుండావు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా, లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా. అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నా సూటిగా, నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు. అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే, ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ₹1 అవినీతి సొమ్ము సంపాదించలేదు, తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా? ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు, ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు? జెన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి, జెన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా. ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు, రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు. అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప, ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట భరించాలబ్బా 5 ఏళ్ళు అని చెప్పి కోడేకి వస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి, అభివృద్ధి. ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమీ లేదు, కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు, ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు, జెన్కోలో యాష్ పాండ్ మలుకొని ఉండవు, ఒక రేవల బేరాలు సాగిస్తుండవు. ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి, లేదు నువ్వు చేయడానికి లేదు, నాకే ఇవ్వాలి, ఆ వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి ఉండవు. ఆ పనులన్నీ కానీ ఇబ్బంది ఏమి లేదు. ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు కాదు, నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులను పంపించి వాళ్ళని దబాయించి రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమరు దండుతున్నారు లేదా అనేటువంటిది. కాకపోతే నీ పని నువ్వు కానికుండా మమ్మల్ని అందరిని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు. అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది. కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు. ఈరోజు మాకు 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, కానీ ఆ మార్పిడి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత జరిగింది. రేపు 2029లో ఏం జరగద్దో తెలియదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడన్నా కూలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ, మీరు శిలాఫలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ,
లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతకు కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేసామని సంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం, లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం, ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్